మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత సంపద పోగు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఎంతో కష్టపడి సంపాదిస్తుంటారు, కానీ నెలాఖరికి వచ్చేసరికి అప్పులు వెతుకుతా ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ధనవంతులు పాటించే 7 సూత్రాలు మీకు తెలియవు కాబట్టి. ఈరోజు ఈ వీడియోలో నేను ఆ 7 రూల్స్ మీకు వివరిస్తాను. ముఖ్యంగా 5వ రూల్ మీ లైఫ్‌నే మార్చేయబోతుంది. వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా కొత్త వస్తువులు కొనాలనిపించినప్పుడు 48 గంటలు వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వస్తువు కొనాలనిపించడం సర్వసాధారణం. చూడగానే అబ్బో బాగుంది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ చూశాను. ఇప్పుడున్న మొబైల్ కంటే అప్గ్రేడెడ్. సో తీసుకోవాలనిపిస్తుంది. కానీ అది నీడెడా కాదా? 48 గంటలు ఆగండి. 48 గంటల తర్వాత కూడా మీకు అదే మొబైల్ తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకోండి. కానీ 48 గంటల్లో చాలా మంది డెసిషన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఈ విధంగా మీరు 30% వరకు మీ మనీ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. చూస్తూ ఉంటాం, ఏదో బట్టలు కావచ్చు, లేదంటే షూ కావచ్చు, లేదంటే మొబైల్స్ కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు, చూసిన వెంటనే ఆర్డర్ పెట్టాలనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా 48 గంటలు ఆగి చూడండి, మీ డెసిషన్ ఖచ్చితంగా మార్చుకుంటారు. దానితో ఖర్చులు అనేది 30% వరకు తగ్గించుకుంటారు. ఖచ్చితంగా ఈ రూల్ పాటించండి. రూల్ నెంబర్ 2, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే ముందు మీకు మీరు ఇచ్చుకోండి. అదే విధంగానంటే మీకు సాలరీ రాగానే మీరేం చేస్తూ ఉంటారు, రూమ్ రెంటు, ఆ తర్వాత పాల బిల్లు, ఇంటి బిల్లు, ఇంకేదైనా బిల్స్ ఉంటే పే చేస్తూ ఉంటారు. మిగిలితే సేవ్ చేద్దాంలే అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ రూల్ కాదు. ముందుగా మీరు సిప్ ఎంతైతే పెట్టుకున్నారో దాన్ని తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 సాలరీ అయితే నేను 2,000 రూపాయల సిప్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ సిప్ అమౌంట్ 2,000 తీయండి. ఆ తర్వాత మిగిలిన 8,000 నుంచి ఖర్చు పెట్టుకోండి. అప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా సేఫ్గా ఉండడం జరుగుతుంది. దీన్నే ముందుగా మీరు మీకు ఇచ్చుకోవడం అని అంటారు. నెక్స్ట్ వన్, రూల్ ఆఫ్ 72. ఈ రూల్ ఆఫ్ 72 అంటే ఏంటి అంటే, మీరు చూసినట్టయితే మీకు 12% రిటర్న్స్ వచ్చినట్టయితే 72 డివైడెడ్ బై 12 చేయండి. అప్పుడు వచ్చే రిజల్ట్ 6. 6 సంవత్సరాలలో మీ డబ్బు డబుల్ అవుతుందని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ రూల్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 72 డివైడెడ్ బై మీకు వచ్చే ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 12 అనుకున్నాం కాబట్టి 72 డివైడెడ్ బై 12 మనకు వచ్చే రిజల్ట్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ లో మీ డబ్బు అనేది డబుల్ కావడం జరుగుతుంది. రూల్ నెంబర్ 4, నెవర్ లూజ్ యువర్ మనీ. ప్రపంచపు అత్యంత ధనవంతుడు వారెన్ బఫెట్ చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడు నష్టపోకండి. రూల్ నెంబర్ 2, ఫస్ట్ రూల్ ని ఎప్పుడు మరవకండి. అంటే అదనపు రిస్క్ ఉన్న స్కీమ్లలో ఎప్పుడు కానీ మనీని పెట్టి మీరు నష్టపోకండి. నేను కొంత సొమ్మే పెడతాను, నాకు రిటర్న్స్ లో హైయెస్ట్ వస్తాయి అని ఆశపడి పెట్టి నష్టపోవడం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో. అటువంటి స్కీమ్స్ లోకి అసలు ఎంటర్ కాకండి. ఇది మెయిన్ పాయింట్. ఎమర్జెన్సీ ఫండ్, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎమర్జెన్సీ ఫండ్ ఏ విధంగా చూసుకోవాలి. ఆ లింక్స్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఈ రూల్ నెంబర్ 5 ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే, మనం మినిమం 3 నెలలకు కావాల్సిన ఖర్చులకు మాత్రమే సేవ్ చేసుకుంటా ఉంటాము. కానీ ఒరిజినల్ గా చెప్పాలంటే 24 నెలలకు సరిపడా మీరు మనీని సేవ్ చేసి పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా దర్జాగా మీ లైఫ్ అనేది ముందుకు లీడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా వదిలేయాల్సి వచ్చినప్పుడు ఉన్న జాబ్ ను వదలాలన్నా, లేదంటే కొత్త బిజినెస్ పెట్టాలన్నా మీకు చాలా ధైర్యంగా ఉంటుంది. 24 నెలల ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ డెడ్లీ వెపన్. దీన్ని డెడ్లీ వెపన్ అని ఎందుకు అన్నానంటే, ఇది కేవలం ఆఫర్లు లేదంటే కూపన్స్ ఇటువంటి వాటి కోసం మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది వాడండి. లేదు అనవసర ఖర్చులకు కూడా వాడారనుకోండి, ఇన్ టైంలో మీరు పేమెంట్ చేయకపోతే విపరీతమైన ఇంట్రెస్ట్లు పడి మీరు బ్యాంకులకు బానిసలుగా అవ్వాల్సి వస్తుంది. చాలా మంది ఇవే తప్పులు చేసి క్రెడిట్ కార్డులను వాడుతూ ఉన్నారు. ఇటువంటి తప్పులు చేయకుండా నేను ఇన్ టైంలో పేమెంట్ చేసుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే మీరు క్రెడిట్ కార్డుని యూజ్ చేయండి. లేదు అని అంటే బానిసలుగా బ్రతకడం తప్పదు. ఇన్ యువర్ సెల్ఫ్ అంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేసుకోవాలంటే, కొత్త పుస్తకాలు చదవడానికి కానీ, కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడానికి కానీ, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కానీ, మన ఏమైనా ఉపయోగాలు ఉంటే వాటి కోసం మాత్రమే మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. కొత్త అన్ని నేర్చుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్ను నువ్వు గ్రో చేసుకున్నప్పుడు నువ్వు ఇంకా సంపదను ఏ విధంగా సృష్టించాలో కూడా తెలుసుకుంటావు. అప్పుడు మాత్రమే నీ సంపద పెరుగుతుంది. అందుకోసమని ఖచ్చితంగా కొత్త పుస్తకాల కోసం, లేదంటే కొత్త నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం నీ మీద నువ్వు కూడా కొంత సొమ్మును ఖర్చు అనేది చేసుకోవడం మంచి పద్ధతి. ఈ 7 రూల్స్ లో మీరు ఏది ఇప్పటి వరకు పాటిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు దేంట్లో ఏది కొత్తగా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోలో తెలుసుకున్న 5,000 రూపాయల సిప్పుతో కోటీశ్వరులు కావాలి అనుకుంటే ఈ 7 రూల్స్ పాటించడం తప్పనిసరి అని తెలుసుకోండి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు అసలు ఫైనాన్షియల్ రూల్స్ ఏంది, అప్డేట్స్ కూడా ఇంకేమన్నా వచ్చినప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. మన తెలుగు ఫైనాన్స్ మెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న మాట, ఎన్ని ఉన్నా మీకు టర్మ్ పాలసీ ఉందా? ఖచ్చితంగా టర్మ్ పాలసీ అనేది ఈ రోజులలో నెససరీ. టర్మ్ ప్లాన్ లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లకు రాకండి. ఇంతకుముందు వీడియోలలోనే మనం తెలుసుకున్నాము టర్మ్ ప్లాన్ ఎంత ముఖ్యమో కూడా. ఇంతకుముందు వీడియోలలో ఉంది, ప్లేలిస్ట్లో ఉంది. ఖచ్చితంగా వాటిని చూడండి. ఒకవేళ మీరు చూడనట్లయితే కామెంట్లో తెలియజేయండి టర్మ్ అని. దానికి కావాల్సిన డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.